హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ట్రిక్ స్టడీ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనకి ఈ టాపిక్ అనేది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ డి, RRB NTPC ఎగ్జామ్స్లో అయితే మ్యాక్సిమం 1 or 2 బిట్స్ చాలా వరకు రిపీట్ అవుతున్నాయి. సో ఈరోజు మనం ఈ టాపిక్ చూద్దాం. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ టాపిక్ కనుక చూస్తే ఆర్టికల్ 1 రాష్ట్రాల యూనియన్, రాష్ట్రాల కలయిక. అండ్ ఆర్టికల్ 3 పార్లమెంటుకు ఒక చట్టం ద్వారా సరిహద్దులు నిర్ణయించుట 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల నుండి కొంత భాగాన్ని వేరు చేసి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చునమాట. అంటే ఏవైనా 2 రాష్ట్రాల నుంచి కొంత పార్ట్ని తీసి ఒక కొత్త రాష్ట్రంగా చేయడం. ఇది దేని కిందకి వస్తుందంటే ఆర్టికల్ 3. నెక్స్ట్ ఆర్టికల్ 21లో విద్యను ప్రాథమిక హక్కుగా చేయట. ఇది 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేశారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 61 రాష్ట్రపతివే మహాభియోగ తీర్మానం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆర్టికల్ 72 రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. ఇప్పుడు మనకి ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉంటారు చూసారా, వాళ్ళకి చిట్ట అవకాశం అనమాట. ఇది రాష్ట్రపతికి క్షమాభిక్ష పెడితే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షగా కానీ శిక్ష తగ్గడం అనమాట. ఏమైనా ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అది రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది, అది ఆయన ఇష్ట ప్రకారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆర్టికల్ 74లో 1 రాష్ట్రపతికి సహాయ సహకారాన్ని అందించడానికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక మంత్రిమండలి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 76 భారత అటార్నీ జనరల్ నియామకం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 79 పార్లమెంటు ఏర్పాటు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 80లో 3 రాజ్యసభలో 12 మంది విశిష్ట వ్యక్తులు రాష్ట్రపతి చేత నియామకం. అంటే మనకి ఇప్పుడు రిమైనింగ్ పీపుల్స్ అందరూ ఇతర పద్ధతుల ద్వారా ఎన్నుకోబడితే ఆ 12 మంది మాత్రం రాష్ట్రపతికి ఎవరు ఇష్టమైతే వాళ్ళని నియమించే అధికారం, అంటే ఎవరు సూటబుల్ అయితే వాళ్ళని నియమించే అధికారం ఉంటుంది డైరెక్ట్గా అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 83 పార్లమెంట్ యొక్క పదవీ కాలాలు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 88 పార్లమెంట్లో సభ్యత్వం లేకపోయినా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అధికారం అటార్నీ జనరల్కి ఉంటుందన్నమాట. అండ్ ఆర్టికల్ 108 కనుక చూసుకుంటే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. అండ్ ఆర్టికల్ 110 మనీ బిల్లు. అండ్ ఆర్టికల్ 112 వార్షిక ఆర్థిక నివేదిక. అండ్ ఆర్టికల్ 116 ఓట్ ఆన్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 117 ఆర్థిక బిల్లు. అండ్ ఆర్టికల్ 123 పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం. అండ్ ఆర్టికల్ 155 కనుక చూసుకుంటే గవర్నర్ నియామకం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఎక్కువ ఎగ్జామ్స్ రిపీట్ అయిన బిట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 163 గవర్నర్కు సలహా సహకారాలు ఇచ్చుటకు మంత్రిమండలి ఏర్పాటు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ నియామకం. అండ్ ఆర్టికల్ 169 పార్లమెంట్కు శాసనమండలి ఏర్పాటు మరియు రద్దు చేసే అధికారం ఉంటుంది. శాసనమండలిని ఏర్పాటు చేసే అధికారం మరియు రద్దు చేసే అధికారం అంటే పార్లమెంట్కి ఉంటుందట. ఇది ఏంటి అంటే ఆర్టికల్ 169. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు మరియు నిర్మాణం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ 143 రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే అధికారం ఉంటుంది. రాష్ట్రపతికి ఏదైనా సలహా అవసరమైతే సుప్రీంకోర్టుని కోరే అధికారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం. అండ్ ఆర్టికల్ 174 రాష్ట్ర శాసనసభలలో గవర్నర్ రద్దు చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 177 అడ్వకేట్ జనరల్కు రాష్ట్ర శాసనసభలో పాల్గొని ప్రసంగించే అధికారం ఉంటుంది. అండ్ ఆర్టికల్ 202 రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదిక, అంటే రాష్ట్ర బడ్జెట్ అనమాట. 202 ఆర్టికల్ 202 రాష్ట్ర బడ్జెట్. అండ్ ఆర్టికల్ 206 రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్. అండ్ ఆర్టికల్ 213 రాజ్యసభ సమావేశంలో లేనప్పుడు గవర్నర్ కార్డులను జారీ చేసే అధికారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 214 రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు. అండ్ ఆర్టికల్ 226 హైకోర్టుకి రిట్లు జారీ చేసే అధికారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆర్టికల్ 231 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలను కలిపి హైకోర్టు ఏర్పాటు చేసే అధికారం అనమాట. అండ్ ఆర్టికల్ 233 జిల్లా జడ్జీలను గవర్నర్కి నియమించే అధికారం ఉంటుంది. అండ్ ఆర్టికల్ 243లో A నుంచి O వరకు పంచాయతీ వ్యవస్థ. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి, పంచాయతీ వ్యవస్థ అవి. ఆర్టికల్ 243లో A ఏంటంటే గ్రామ సభ ఏర్పాటు. ఆర్టికల్ 243లో I ఏంటంటే రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు. అండ్ ఆర్టికల్ 243లో K ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు.
అండ్ ఆర్టికల్ 243లో పి నుంచి జడ్జి వరకు మున్సిపాలిటీల కోసం ఉంటుంది. అండ్ ఆర్టికల్ 249 కనుక చూసుకుంటే రాష్ట్ర జాబితాలోని అంశాన్ని కేంద్ర జాబితాలో కానీ ఉమ్మడి జాబితాలో కానీ మార్చే అధికారం రాజ్యసభకు తీర్మానంతో పార్లమెంటుకు కలదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆర్టికల్ 263 అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు. అండ్ ఆర్టికల్ 266 సంఘటిత నిధి. అండ్ ఆర్టికల్ 267 అగంతుక నిధి. అండ్ ఆర్టికల్ 275 కేంద్రం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రాష్ట్రానికి వర్తిస్తుంది. అండ్ ఆర్టికల్ 280 ఆర్థిక సంఘం ఏర్పాటు. అండ్ ఆర్టికల్ 292 కేంద్రం విదేశాల నుండి అప్పు తీసుకోవడం. అండ్ ఆర్టికల్ 293 రాష్ట్రం విదేశాల నుండి అప్పు తీసుకోవడం. ఓకే. అండ్ ఆర్టికల్ 300A ఆస్తి హక్కు. అండ్ ఆర్టికల్ 311 కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల తొలగింపు, ఉద్యోగ స్థాయి తగ్గింపు, ఆర్టికల్ 311 అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 312 అఖిల భారత సర్వీసుల ఏర్పాటు, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ 315 కేంద్ర రాష్ట్రాల స్థాయిలో సర్వీస్ కమిషన్లు అనమాట. అండ్ ఆర్టికల్ 320 పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విధులు. అండ్ ఆర్టికల్ 324 కనుక చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు. అండ్ ఆర్టికల్ 330 లోక్సభలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క సీట్ల కేటాయింపు కోసం ఆర్టికల్ 330 అనేది చెప్తుంది. అండ్ ఆర్టికల్ 331 ఆంగ్లో ఇండియన్స్ లోక్సభలో 2 స్థానాలు కలవు. మనకి లోక్సభలో 2 స్థానాలు ఆంగ్లో ఇండియన్స్కి ఉంటుంది. ఇది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 331. అండ్ ఆర్టికల్ 343 కేంద్ర అధికార భాష కోసం చెప్తుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆర్టికల్ 352. ఆర్టికల్ 352 అనేది జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు కోసం చెప్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన. అండ్ ఆర్టికల్ 358 అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్ 19 రద్దు. అండ్ ఆర్టికల్ 359 కనుక చూసుకుంటే అత్యవసర పరిస్థితి ప్రకటన సమయంలో ఉన్న సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే అధికారం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. అండ్ ఆర్టికల్ 365 రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించే అధికారం కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ విధానం. అండ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రాతిపత్తి ఉంటుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే చెప్పాను ఇక్కడ. అన్ని ఎగ్జామ్స్కి ఇది మ్యాక్సిమం యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.